హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలగాలి. దేవునికి ఘనత రావాలి. మనుషులకైతే కాదు ఘనత. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొరింథీయులో రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణానికి ముళ్ళు ఉన్నది, విజయం ఉన్నది అనేది రెండు చెప్తున్నాడు ప్రభు. పౌలు గారు చెప్తున్నాడు. నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. మరణపు ముళ్ళు ఏంటిది? పాపము. మరణానికి ఒక ముళ్ళు ఉన్నది, దానికి ఒక విజయం అనేది కూడా ఉన్నది. విజయం అనేదో తిరిగి లేవడము. ప్రతి మానవుడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారంటేనో తిరిగి లేవడము. మరణానికి ఉన్న ముళ్ళు పాపము. ఆ ముల్లే పాపానికి సాదృశ్యం. ఆ ముళ్ళును తీసేసుకోకపోతే ప్రతి మానవుడు, ఆ పాపం అనే ముళ్ళు తీసేసుకోకపోతే నరకానికి అప్పగించబడతాడు. మానవునికి రెండు మరణాలు. ఒక మరణం శరీర మరణం, రెండవ మరణం ఆత్మ మరణం. ఒక మరణం ఎవరు తప్పించుకోలేరు. శరీర మరణం అయితే అందరికీ సంభవిస్తుంది. రెండవ మరణం ఆత్మ మరణం. ఆత్మ మరణం తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చిండు. భూలోకానికి వస్తే ఇప్పుడు అంగీకరించే వల్ల తక్కువ, దాన్ని అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు మరణపు ముల్లే కావాలి మాకు. పాపం అనేది మాలో ఉండనియండి. మాలో ఉంటేనే మేము మరణపు ముళ్ళు. ఇప్పుడు మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణానికి ఉన్న ముళ్ళు పాపము. మరణానికి ఉన్న ముళ్ళు ఏంటిది? పాపము అని చెప్పిండు. మరణానికి ముళ్ళు పాపము. పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. పాపానికి బలం, ఏం బలం ఉన్నది? ధర్మశాస్త్రమే. మళ్ళా ఆ ధర్మశాస్త్రము నెరవేర్చిన మానవులు ఒక్కడు కూడా లేడు. ఏ మానవుడు నెరవేర్చలేదు. ఆ ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు. పొల్లైనను సున్నైనను తప్పిపోదు ధర్మశాస్త్రములో ఉన్నది అని చెప్పిండు. మరి ఇప్పుడు ధర్మశాస్త్రము మేము నెరవేరుస్తామని 10 ఆజ్ఞలు పాటించని ఈ జనాంగము 613 ఆజ్ఞలు నియమించుకున్నారు. 613 ఆజ్ఞలు నియమించుకున్నారు. ఇప్పుడు యూదులని, శాస్త్రులని, పరిచయులని 613 ఆజ్ఞలు ఇంకెక్కువ చేసుకొని వేటిని నెరవేర్చారు వీరు. యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోరు వీరు. యేసుక్రీస్తు ప్రభువును సిలువకు ఎక్కించింది వాళ్ళే. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పాపానికి ముళ్ళు పాపము. ఇప్పుడు మరణానికి ముళ్ళు పాపము. మరణానికి ముళ్ళు పాపము. పాపముకు ఉన్న బలము ఎవరంటే ధర్మశాస్త్రము అని చూపించండి. ధర్మశాస్త్రంలో ఉన్న ఇజ్రాయేలీలు, యూదులు మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నామని చెప్పుకుంటూ ధర్మశాస్త్రం వాళ్ళు పాటించలేదు. ధర్మశాస్త్రం కనుక పాటించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చే వ్యక్తి కాదు.
మరి ఈ లోకానికి వచ్చిండు కదా, వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు మానవులకు బోధించాడు. ధర్మశాస్త్రము ఇచ్చిందే నేను అని చెప్పాడు మోషేకు. ధర్మశాస్త్రంకు మోషేకి ఇస్తే కొంతమంది ప్రవక్తలు మాటలు వినలేదు. ఇజ్రాయేలు యూదులు వినలేదు. వాళ్ళను హింసించారు. వాళ్ళను ఎంత ఇబ్బందులు పెట్టారంటే ప్రవక్తల రక్తాన్ని కండ్ల దూశారు యూదులు, ఇజ్రాయేలు. ఎందుకంటే 12 గోత్రాలు వాళ్ళు. 12 గోత్రాలలో ఒక 2 గోత్రాలు మాత్రం బయటకు వచ్చినాయి. ఎవరెవరు? బెన్యామీను, అయితే వీళ్ళు 2 గోత్రాలు వాళ్ళే పాటించారు ఏది ధర్మశాస్త్రాన్ని. అందులో పుట్టిన వాళ్ళు ప్రవక్తలు, మోషే ధర్మశాస్త్రము పాటించిన వాళ్ళు. కానీ వీళ్ళు పాటిస్తున్నామని చెప్పి యూదులు కానీ ఇజ్రాయేల్ కానీ 10 గోత్రాల వాళ్ళు తప్పిపోయారు. వాళ్ళే చెల్లా చెదరయ్యారు ఇప్పుడు ప్రపంచం అంతటికి. ఎవరు చెల్లా చెదరయ్యారు? యూదులే చెల్లా చెదరయ్యి ఇప్పటికీ ఒక దిక్కు రాలేదు యూదులు. మరి యూదులు అని చెప్పుకుంటూ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును సిలువకి ఎక్కించిందే వాళ్ళు. ఎవరు అన్యులు పోయి సిలువకి వేయలేదు వాళ్ళను. ఇప్పుడు ముస్లింలు కానీ యూదులు కానీ వాళ్ళకు కనికరం అనేది ఉండదు, జాలి అనేది ఉండదు. మానవునికి జాలి కావాలి. ప్రతి మానవునికి జాలి, దయ. మనకేం నేర్పించండు? ప్రేమ, సమాధానం, సంతోషం. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఏది? విశ్వాసం. ఇవన్నీ నేర్పించండు యేసుక్రీస్తు ప్రభు ప్రతి మానవునికి. ఇవి నేర్చుకోలేదు యూదులు కానీ ముస్లింలు కానీ హిందువులు కానీ బౌద్ధులు కానీ. ఇవి నేర్చుకోకుండా ఉండి ఏమి నేర్చుకున్నారు వాళ్ళు? కఠినత్వం. మేము దేన్ని చంపుతారు వాళ్ళు? మరణానికి. ఇప్పుడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటే విజయాన్ని చంపుతాను. విజయాన్ని చంపి పాపం అనే ముళ్ళును పట్టుకుంటారు. మరణం అనే ముళ్ళును పట్టుకొని అనేకులను చంపుతున్నారు ఇప్పుడు క్రైస్తవులను. మంచి మాటలో దూరం పెట్టేస్తాను, చెడు మాటలను దగ్గర తీసుకుంటాను. ఇప్పుడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణానికి విజయం అనేది ఉన్నది కానీ మరణానికి ముళ్ళు అనే పాపాన్ని మానవుడు తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆత్మ యుగయుగాలు అగ్నిలో కాలుట కంటే అది తప్పించబడాలని యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి 3.5 సంవత్సరాలు మానవులకు బోధించి, దాన్ని బోధిస్తే ఇప్పటి వరకు అర్థం చేసుకున్న మానవులు అర్థం చేసుకోలేకపోతున్నాం. విజయం సాధించాలని వచ్చిండు మరణం మీద. విజయం సాధించాడు. పాపం అనే ముళ్ళును ఎక్కువ ఆపాదిస్తాడు ఇప్పుడు హిందువులు కావచ్చు. గోపి అయితే మరి నోటికి అదుపు లేదు, అద్దు లేదు. హిందువులలో ఒక గోపి అని ఉంటాడు. హిందూ అనే సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మంలో బూతు మాటలు ఎలా మాట్లాడతాడంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈ బైబిలు మంచి మాటలు చదవరు ఇటువంటి దొంగలు. ఎక్కడో తీసుకొచ్చి చదువుతారు. లోతు కుమార్తెలని అంటాడు, ఇక్కడ ఇది అంటాడు, అక్కడ అది అంటాడు, బూతు గ్రంథం అంటాడు గోపి. బూతు మాటలే నేర్చుకోవాలి.
ఒకవేళ అతని మాటలు కనుక విన్నట్టయితే. ఆ బూతు మాటలు నేర్చుకునేదానికంటే బైబిల్ చదివి మంచి మాటలు, ఇలా మంచి ఉన్నది, చెడు ఉన్నది, రెండింటిని కలిపి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ గోపి అనేటోడు చెడుని తీసుకున్నాడు, మంచిని వదిలిపెట్టాడు. చెడుని తీసుకున్నాడు. చెడు అనేది అతనికి జన్మలో మరి ఇక రాదా వస్తుందా తెలియదు. దేవునికి ఎరకది, దేవునికి మాత్రమే తెలుసు. ఆ కరుణాకర్ సుగుణ కానీ, లడ్డు ప్రవీణ్ కానీ, లలిత్ కుమార్ కానీ వీళ్ళకు ఈ మాటలు అర్థం కావు. ఈ దొంగ బోధకులకు ఈ మాటలు అర్థం కావు. ఏది మాట్లాడితే వాళ్ళకు ఇదే నిజము, మనుషులను చంపుతున్నారు అంటే చంపాలి అని చెప్తూ ఉంటారు ఈ దొంగలు. మరి ఎందుకు చంపాలి? మతం మానవుని చంపేస్తుంది, మతం మానవుని చంపేస్తుంది. మతాన్ని పట్టుకున్నారు వాళ్ళు. అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. ఇలా అబద్ధ బోధలు చేస్తూ కాలం గడిపే వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవులు కూడా ఒకరికొకరికి పడతలేదు. ఎందుకు పడతలేదు అంటే అపవాది చేసే క్రియలు. ఇప్పుడు ఇద్దరిలో అపవాది ఎవరిలోనన్నా ఉండి ప్రేరేపించాలి. ఈ అబద్ధ బోధకులు ఉన్నారు. మరణానికి ముందు ఏం నడుస్తుంది? పాపము. మరణానికి ముందు ఏం నడుస్తుంది? పాపం నడుస్తుంది. ఆ పాపానికే వీళ్ళు చోటిస్తున్నారు. కానీ వీళ్ళు జాలి, ఇప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం ఇవి వీళ్ళకు వంట పడతలేవు. ఈ మంచితనం అనేది వీళ్ళ దగ్గర లేదు. ఈ కరుణాకర్ సుగుణ, అమర ప్రసాద్, లలిత్ కుమార్, లడ్డు ప్రవీణ్, ఈ వీడు గోపి కింద ఉన్న బ్యాచ్, వాళ్ళ కింద 10 మంది బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్కి వంట పడతలేదు. వీళ్ళకు మంచి మాటలు వంట పట్టవు. వీరు మారాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం. దేవుని కృపను బట్టి ఈ మతం మొదలు మారాలి ముందు.